ప్రమాదం జరిగాక అంచనా వేసే సాంకేతికత కంటే ఆ పరిస్థితి ముందే గుర్తించి రక్షణ కల్పించే ఆలోచనలు చాలా గొప్పవి. అలాంటి సమాజహిత ఆలోచనలు ఆచరణలో పెట్టి వినూత్న ఆవిష్కరణలు రూపొందించారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఐఐటి హైదరాబాద్ వేదికగా ఇన్వెంటివ్ 2024లో ఆ అద్భుతాలు ప్రదర్శించారు. ఇంతకీ ఏమిటా ఆవిష్కరణలు, సమాజానికి అవి ఏ విధంగా ఉపయోగపడనున్నాయి, ఈ కథనంలో తెలుసుకుందాం. కొండచర్యలు విరిగిపడటం ముందుగా గుర్తిస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు. వరదలొచ్చినప్పుడు వెంటనే పడవ దొరికితే ఎందరో నీటి మునగకుండా రక్షించవచ్చు. ఇలా ఎన్నో సవాళ్లకు ఐఐటీలతో పాటు ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల పరిశోధకులు పరిష్కారం చూపుతున్నారు. వీరి ఆవిష్కరణలను ఐఐటి హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ఇన్వెంటివ్ 2024లో ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇన్వెంటివ్ పేరిట కేంద్రం సరికొత్త కార్యక్రమం చేపట్టింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలను వెలికి తీసేందుకు ఈ ఆవిష్కరణల వేడుకకు శ్రీకారం చుట్టారు. తొలిసారిగా ఐఐటి ఢిల్లీలో నిర్వహించగా, ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో 2 రోజుల పాటు కాంక్లేవ్ ని నిర్వహించారు. దేశంలోని 120 విద్యాసంస్థల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబర్చారు ఔత్సాహికులు. ఐఐటి మండికి చెందిన డాక్టర్ వరుణ్ దత్, డాక్టర్ కేవి ఉదయ్లు కొండచర్యలు విరిగి పడటాన్ని ముందుగానే గుర్తించే పరికరాన్ని రూపొందించారు. ఇందులో ప్రత్యేక యాక్స్లో మీటర్లు అమర్చారు. దానికి ఉష్ణోగ్రత, వర్షపాతం ఖచ్చితత్వంతో గుర్తించే పరికరాలను కూడా అనుసంధానం చేశారు. ఫలితంగా 24 గంటల ముందే కొండచర్యలు విరిగిపడే ముప్పును పసిగట్టవచ్చని అంటున్నారు. It's a system which can alert people about the landslide whenever there is a landslide is about to happen. So this system consists of weather parameters, rain parameters and accelerometer parameters for the displacement. This system generates two kind of system. One alert is roadside alert, which is a local alert, and second is alert is through SMSs. We send SMS through the local DDMA or state disaster management authorities 1 hour before the landslide is about to happen, so that they can mitigate the process. వరద ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ఈ పడవ ఉపయోగపడుతుంది. దీన్ని తమిళనాడులోని ఎన్ఐటి తిరుచిరాపల్లికి చెందిన డాక్టర్ ముత్తుకుమారన్, బిశ్వంకర్ నియోగి తయారు చేశారు. మామూలు సమయాల్లో దీనిని మంచంలా ఉపయోగించుకోవచ్చు. అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు ఈ పడవ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. 2023 చెన్నై వరదల సమయంలో ఈ పడవలతో చాలా మంది ప్రాణాలను కాపాడారని చెబుతున్నారు. I invented this fur boat. Fur boat is nothing but furniture come emergency boat. So this fur boat can be used as a furniture in normal days. In case of flood, this can be used as a rescue device. And already in South India, Chennai and Tirunelveli, Thuthukudi, this helped many people to rescue during flood. హైబ్రిడ్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ ద్వారా పరిశ్రమల్లో వచ్చే వ్యర్థ జలాలను ఒడిసిపట్టి శుద్ధి చేసే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఎన్ఐటి వరంగల్కు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు. ఈ పరిశోధనల ద్వారా వ్యర్థ జలాలని రీసైక్లింగ్ చేసి వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు. వాటర్లో ఉన్న ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఇంకా డిజాల్వ్ సాలిడ్స్, సిఓడి, బిఓడి ఇలాంటి పొల్యూటెంట్స్ అన్నింటినీ తీసేసి మనము ఎన్విరాన్మెంట్లోకి వదిలేటట్టుగా, మనం రీసైకిల్ చేసుకునేటట్టుగా ట్రీట్ చేసేసి మనము మళ్ళీ
యథావిధిగా వాడుకునేటట్టుగా ఇస్తున్నాం. పొల్యూటెంట్ వాటర్ మాత్రం ఎన్విరాన్మెంట్కు వదలకూడదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీని ప్రకారంగా దానికి ఒక పర్మిసిబుల్ లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్లో మేము ట్రీట్ చేసి దాన్ని మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి వదులుతున్నాం, డైరెక్ట్గా వదలకుండా. సో మళ్ళీ ఇది జీరో డిశ్చార్జ్ కింద కూడా మనం ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ ఆ వాటర్ని మనం వాడుకునేటట్టుగా మనం ట్రీట్ చేస్తున్నాం ఈ టెక్నాలజీ వాడుకొని. 3D ప్రింటింగ్ సాంకేతికతతో నచ్చిన ఆకృతిలో భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంటుందని ఐఐటి గువాహటికి చెందిన శుభం మౌర్య అతడి మిత్రులు చెబుతున్నారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో భవనాలు నిర్మించుకోవచ్చన్నారు. ప్రయోగాత్మకంగా కళాశాలలో సెక్యూరిటీ గార్డు ఉపయోగించే గదులు నిర్మించారు. దేశ సరిహద్దులో జవాన్లకు ఉపయోగపడేలా ఒక అవుట్పోస్టు సైతం నిర్మిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్లో పలు రకాల రసాయనాలు వినియోగించడం వల్ల మహిళలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఈ సమస్య పరిష్కరించేలా సెల్యులోజ్ ఆధారిత నానో ఫైబర్లతో నాప్కిన్లు రూపొందించారు ఐఐటి హైదరాబాద్కు చెందిన ఔత్సాహికులు. ఇది పూర్తి పర్యావరణ హితంగా తక్కువ ధర ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఏంటంటే మనం శానిటరీ ప్యాడ్స్ చాలా యూస్ చేస్తున్నాము. సో వాటిల్ని డిస్పోజ్ చేసే విధానాన్ని బాగా పెట్టడానికి ఒక ఇన్సినరేటర్ యూనిట్ మీద స్టడీ చేస్తున్నాం అనమాట. ఎన్ని అయితే శానిటరీ ప్యాడ్స్ జనరేట్ అవుతున్నాయో వాటిల్ని డిస్పోజ్ ఆఫ్ కరెక్ట్గా చేయకపోతే ఎంత CO2 రిలీజ్ అవుతుంది, ఎంత ఫీమేల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎంత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది అనే దాని మీద స్టడీ చేస్తున్నాము. సో అలా మనకు నేచర్ని ప్రిజర్వ్ చేస్తాము అండ్ ఫీమేల్ హైజీన్ పరంగా కూడా చాలా బెనిఫిషియల్గా అవుతుంది. We have developed the prototype. The patents have been granted. Now we are trying to make a pilot scale production so that we can go for the field trials, different age groups of women. అల్ట్రాసోనిక్ ఫాగర్ ద్వారా పొగమంచును ఉత్పత్తి చేసి వచ్చే ఆవిరి ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు విద్యార్థులు. ఈ పద్ధతి ద్వారా నీరు వృధా కాదని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు అంటున్నారు. హైడ్రోపోనిక్ విధానం ద్వారా కొంత నీటిని నష్టపోవాల్సి వస్తోందని, తాము ఎంచుకున్న పద్ధతి ద్వారా పూర్తిగా నీటి వినియోగం ఉంటుందని ఇలా వివరిస్తున్నారు. సో ఇప్పుడు మేము ఆటోమేటెడ్ ఫాగోపోనిక్స్ అనేది డిజైన్ చేశాము. సో దీని ప్రిన్సిపల్ ఏంటంటే అల్ట్రాసోనిక్ ఫాగర్ ఉంటుంది. ఆ అల్ట్రాసోనిక్ ఫాగర్ ద్వారా ఫాగ్స్ అనేవి మేము ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ వాటర్ సొల్యుబుల్ న్యూట్రియంట్ సొల్యూషన్స్ పెట్టుకొని వాటర్లోకి మేము మిక్స్ చేస్తాము. సో వాటర్ మాలిక్యూల్స్ అండ్ ద న్యూట్రియంట్ సొల్యూషన్స్ రెండింటిని బ్రేక్ చేసి ఫాగ్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఫాగ్ వచ్చేసి ప్లాంట్ రూట్స్ని కాంటాక్ట్ చేస్తుంది అండ్ దాని ద్వారా రూట్స్ అనేవి ప్లాంట్స్ న్యూట్రియంట్స్ అప్టేక్ చేస్తుంది. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సరికొత్త ఆలోచనతో సందర్శకులను, పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకున్నాయి. ఆలోచనలకు పదును పెట్టి ఆవిష్కృతం చేసిన ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో ఇన్వెంటివ్లో ఆసక్తి గొలుపుతున్నాయి. ఎంపికైన ప్రాజెక్టుల్లో దాదాపు 50% ఐఐటీల్లో రూపొందించినవేనని ఐఐటి హైదరాబాద్ సంచాలకుడు ఆచార్య బిఎస్ మూర్తి తెలిపారు.